దివాళా తీసిన పెద్ద హోటల్లోని ఒకచోట వేసిన 2 కుర్చీలలో ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ మేనేజర్ మహేందర్ కూర్చుని ఉండగా, మరొక కుర్చీలో ఆ హోటల్ యజమాని కృష్ణమూర్తి దిగులుగా కూర్చుని ఉంటాడు. చెప్పండి కృష్ణమూర్తి గారు, ఏం చేద్దామంటారు? నేను చెప్పాల్సింది గత 10 రోజుల నుంచి చెప్తూనే ఉన్నాను కదా సార్. మీరు గడువివ్వమంటే ఇవ్వనని చెప్పి తీసుకున్న బిజినెస్ లోన్ మొత్తం ఒకేసారి కట్టండని పీకల మీద కూర్చున్నారు. ఇక చెబుతాను సార్. ఇప్పటికే మీకు మా ఫైనాన్స్ కంపెనీ చాలా గడువిచ్చింది. 1 రోజులు, 10 రోజులు, వారం రోజులు ఇట్టా ఇచ్చే వాటిని గడువు అనరు సార్, అవకాశం అంటారు. కానీ నేనెంత ప్రయత్నం చేసినా ఎక్కడ అప్పే బుట్టలేదు కదా. అందుకే నేనొచ్చి కూర్చున్నాను. అవకాశం మీద అవకాశం ఇచ్చినా మీరు డబ్బులు సర్దుబాటు చేయలేకపోయారు. ఇక గడువిస్తే సర్దుబాటు చేస్తారనే నమ్మకం ఎలా కలుగుతుంది? మీరే చెప్పండి. గడువిస్తే హోటల్కి కొత్త రంగులేసి ఏదైనా స్పెషల్ ఐటెం చేసి కస్టమర్లని ఆకట్టుకుంటాం. నెమ్మదిగా అనుకున్న గోలు రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ప్రయత్నానికి గడువులు ఇవ్వలేం కృష్ణమూర్తి గారు. ఒకే ఒక అవకాశం ఇస్తాను. 2 రోజుల్లో హోటల్ అమ్మేసి మా దగ్గర తీసుకున్న బిజినెస్ లోన్ కట్టేయండి. అదేంటి సార్, 2 రోజుల్లో అంటే కష్టమండి. అట్లీస్ట్ 1 వీక్ అయినా ఇవ్వండి. సారీ కృష్ణమూర్తి గారు, మీకు జస్ట్ 2 డేస్ మాత్రమే టైం. థ్యాంక్ యూ అని చెప్పి మహేందర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కృష్ణమూర్తి బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. అప్పుడే కృష్ణమూర్తి దగ్గరికి శారద వస్తుంది. బాబుగారు అని పిలవగానే కృష్ణమూర్తి శారద వైపు చూస్తాడు. చెప్పండమ్మా, ఏం కావాలి? బాబుగారు, ఇక్కడ మీరు పెద్ద హోటల్ తెరుస్తున్నట్టున్నారు. ఏదైనా పని ఇవ్వండి అయ్యా, నమ్మకంగా చేస్తాను. మీరిచ్చిన జీతం డబ్బులు తీసుకుంటాను. ఇది మూతబడుతున్న పెద్ద హోటల్ తల్లి. ఇక్కడ ఎలాంటి పనులు లేవు. వెళ్ళు, మరో చోటుకు వెళ్ళి ప్రయత్నం చేసుకోమ్మా. ఏమిటి, ఇంత పెద్ద హోటల్ మూతపడుతుందా? అయ్యి బాబోయ్, ఈ హోటల్ నమ్ముకుని పని చేసిన వాళ్ళంతా నాలాగా పని కోసం తిరుగుతూ ఉంటారుగా. అవును తల్లి, ఆకలి తీర్చుకోవడం కోసం తప్పదు గదా. ఎక్కడో ఒకచోట తక్కువనో ఎక్కువనో ఏదో ఒక జీతానికి పని చెయ్యాలి. అవును బాబు, మీరు చూస్తుంటే మంచోళ్ళలాగున్నారు. అయినా ఆ దేవుడు కష్టాలని ఎప్పుడు మంచి వాళ్ళకే ఇస్తాడు, చెడ్డాలకి ఏమివ్వడు. చెడిపోయారు కదా అని వాళ్ళని వదిలేస్తాడంట. అందుకే తల్లి, ఆయన దేవుడయ్యాడు, మనం మనుషులమయ్యాం. చాలా గొప్ప మాట అన్నారు బాబు. ఇంత పెద్ద హోటల్ మూసుకోవడానికి వచ్చిన సమస్య ఏమిటో నాకు తెలీదు బాబు. కానీ మూత వేయడం తప్పని మాత్రం చెప్పగలను. తప్పుగా అనుకోబాకండి. మిమ్మల్ని చూస్తుంటే నాకు అన్నలాగా అనిపించారు. సరేనమ్మా, వెళ్ళిరా తల్లి అని చెప్పగానే శారద అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కృష్ణమూర్తికి ఇంకా ఆ హోటల్లో ఉండాలనిపించలేదు. షట్టర్ వేసి రోడ్డు మీదకొచ్చి ఆటో ఎక్కాడు. ఎక్కడికి బాబుగారు? మందారపల్లి గ్రామంలో ఉన్న మామిడి తోట దగ్గరికి తీసుకెళ్ళు బాబు అని చెప్పగానే ఆటో అక్కడి నుంచి ముందుకు కదిలింది. ఇక అది మందారపల్లి గ్రామంలోని మామిడి తోట. పేద కోడలు అనామిక నీళ్లు పడుతూ ఉంటుంది. అత్తయ్య పని కోసం వెళ్ళింది. ఎక్కడైనా దొరికిందో లేదో. అప్పు చేసినా ఏదైనా చిన్నపాటి వ్యాపారం పెట్టుకుందామని చెప్తే వినదు. ఇలా ఈ తోటమాలిగా చేస్తుంటే వచ్చే డబ్బులు ఎటూ సరిపోవడం లేవు. ఏమిటో ఈ జీవితం అని అనుకుంటూ ఉండగా ఆటో ఆ తోట ముందున్న గేటు దగ్గర ఆగింది. కృష్ణమూర్తి ఆటో దిగి డబ్బులిచ్చేస్తాడు. ఆటో అక్కడి నుంచి వెళ్ళగానే కృష్ణమూర్తి ఆ తోటలో ఉన్న బావి దగ్గరికి వచ్చాడు. చుట్టూ చూస్తాడు. ఎవ్వరూ లేరని నిర్ధారణ చేసుకుని ఆకాశంలోకి చూస్తూ దండం పెట్టుకుంటూ, దేవుడా, ఎలాంటి బాధ లేకుండా, నొప్పి తెలియకుండా నన్ను తీసుకో తండ్రి అని వేడుకొని బావి ఎక్కి చనిపోవటానికి నిలబడ్డాడు. దూకాలి ఆ బావిలోకి అని కృష్ణమూర్తి అనుకుంటూ ఉండగా సరిగ్గా అప్పుడే అనామిక అతని దగ్గరికొచ్చింది. ఆలస్యం ఎందుకు బాబుగారు, నేను కళ్ళు మూసుకుంటాను, మీరు దూకేయండి అని చెప్పి అనామిక గట్టిగా కళ్ళు మూసుకుంటుంది. కృష్ణమూర్తి వెంటనే దూకకుండా బావి దిగుతాడు. కళ్ళు తెరిచి అనామిక చూస్తుంది. సార్, ఇంకా మీరు బావిలోకి దూకలేదా? నా చావు నీకు హేళనగా ఉందా తల్లి? మరి లేకపోతే ఏంటి సార్, మాలాంటి వాళ్ళు ఇలాంటి తప్పు చేస్తుంటే
మీలాంటి వాళ్ళొచ్చి ఆపాలి, వద్దని బుద్ధి చెప్పాలి. చావుకు గల కారణం తెలుసుకొని సరైన దారిని చూపించాలి. అవునమ్మా, నువ్వు చెప్పింది నిజమే తల్లి. కానీ లేదు, ఏం లేదు సార్. మీ సమస్య ఏమిటో చెప్పండి. వీలైతే నేను చెయ్యాల్సిన సహాయం చేస్తాను, ఇవ్వాల్సిన సలహా ఇస్తాను అని అనామిక అనగానే కృష్ణమూర్తి తను ఎందుకు ఆత్మహత్య చేసుకుని చనిపోవాలనుకున్నాడో తన బాధని మొత్తం చెప్పటం మొదలుపెట్టాడు. 10 ఏళ్ల వయసులో అనాథాశ్రమం నుంచి బయటకొచ్చి ఒక చిన్న హోటల్లో కప్పులు గడుగుతూ మొదలైన నా జీవితం ఈరోజు ఒక పెద్ద హోటల్ పెట్టే స్థాయికి ఎదిగింది. ఇంత మంచి జీవితాన్ని ఎందుకు సార్ బావిలో పడేసి చంపేద్దామని అనుకుంటున్నారు? హోటల్ బాగా నడుస్తుంది కదా అని ఒక ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలో బిజినెస్ లోన్ తీసుకున్నాను తల్లి. హోటల్ని బిర్యానీ రెస్టారెంట్ కూడా చేశాను. కొంతకాలం అది బాగానే నడిచింది. ఆ తరువాత ఏమైందో ఏమో తెలియదు, మొత్తం దివాలా తీసింది. లోను కట్టలేని పరిస్థితికొచ్చింది. మీరా స్థాయి నుంచి ఈ స్థితికొచ్చారన్నమాట. అవును తల్లి. ఇప్పుడు నా సమస్య నీకు అర్థమైంది కదా. సలహా ఇస్తావా లేదంటే సాయం చేస్తావా? నువ్వే చెప్పు. సహాయం చేస్తాను సార్. పదండి, మా ఇంటికి వెళ్దాం. మా అత్తే వాళ్ళకి చెప్పి మీ హోటల్ దగ్గరికి వెళ్దాం అని చెప్పి కృష్ణమూర్తిని తీసుకుని అక్కడి నుంచి అనామిక తన మట్టి ఇంటికి వస్తుంది. శారద కృష్ణమూర్తిని చూసి గుర్తుపడుతుంది. కృష్ణమూర్తి కూడా శారదని గుర్తుపడతాడు. ఇక అప్పుడు అనామిక జరిగింది మొత్తం చెప్తుంది. అయ్యో అన్నయ్య గారు, పిరికి వెళ్ళగా పని ఏమిటి చెప్పండి. అయినా మీకు ఇంతకు ముందు నా పేద కోడలు సపోర్టు సహాయం లేవు, అందుకే అట్టా జరిగింది. ఇప్పుడు మీకు తన సపోర్టు సహాయం రెండూ ఉంటాయి. ఇక చూసుకోండి, మీ హోటల్ యొక్క రూపురేఖలు మారిపోతాయి. అవును పెదనాన్న అని అనామిక అనగానే కృష్ణమూర్తి ప్రేమగా చూస్తాడు. ఏం సార్, పెదనాన్న అని పిలవటం మీకిష్టం లేదా? పెదనాన్న అని పిలవటం చాలా సంతోషంగా ఉందమ్మా, అలాగే పిలు అని చెప్పగానే అనామిక శారద సంతోషపడతారు. తర్వాత కృష్ణమూర్తిని తీసుకుని ఆ హోటల్ దగ్గరికి వస్తుంది అనామిక. హోటల్ మొత్తాన్ని చూస్తుంది. పెదనాన్న, హోటల్కి ముందు బోర్డు పెట్టించు, బయట ఏ టిఫిన్ తిన్నా క్యారెట్ హల్వా ఫ్రీ అని బోర్డు పెట్టించు. అలాగే తల్లి. క్యారెట్ హల్వా నువ్వు చేస్తావమ్మా? అవును, నేనే చేస్తాను పెదనాన్న. అయితే ముందు మనం ఆ ఫైనాన్స్ కంపెనీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే బాగుంటుందేమో తల్లి. నువ్వు వాళ్ళ గురించి మర్చిపో. వాళ్ళు మన హోటల్కి వచ్చినప్పుడు వాళ్ళతోటి నేను మాట్లాడతాను కదా. నేను చెప్పినట్టు వాళ్ళు వింటారు. నువ్వేం కంగారు పడకో అని చెప్పగానే కృష్ణమూర్తి ధైర్యం తెచ్చుకొని అనామిక చెప్పినట్టుగా బోర్డు పెట్టిస్తాడు. రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళు ఏ టిఫిన్ తిన్నా క్యారెట్ హల్వా ఫ్రీ అనే బోర్డు చూసి ఆ హోటల్కి వస్తూ ఉంటారు. కావాల్సిన టిఫిన్ తిని క్యారెట్ హల్వా తీసుకుంటారు. కమ్మగా ఉందని మెచ్చుకుంటూ బిల్లు కట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు. అది చూసి కృష్ణమూర్తి చాలా సంతోషపడతాడు. సమయం రాత్రి 8గా వస్తూ ఉంటుంది. అనామికాని హోటల్ నుంచి తీసుకువెళ్ళటానికి రమేష్ బైక్ మీద అక్కడికొస్తాడు. చాలా సంతోషం తల్లి. నువ్వు మొదలుపెట్టిన ఈ ఫ్రీ క్యారెట్ హల్వా ఐడియా బాగా పనిచేస్తుంది. ఏ రోజుకు ఆ రోజు పెట్టిన దానికంటే కొంచెం లాభమే వస్తుంది. ఈ డబ్బులు నువ్వు తీసుకోమ్మా. ఇప్పుడొద్దు పెదనాన్న, మొత్తం ఒకేసారి తీసుకుంటాను అని చెప్పి అనామిక రమేష్ బైక్ మీద వెళ్ళిపోతుంది. ఇక మరుసటి రోజున అనామిక హోటల్ కిచెన్లో క్యారెట్ హల్వా చేస్తూ ఉండగా ప్రైవేట్ ఫైనాన్స్ మేనేజర్ మహేందర్ అక్కడికొస్తాడు. జోరుగా సాగుతున్న హోటల్ బిజినెస్ ని చూసి షాక్ అవుతాడు. కృష్ణమూర్తి గారు, ఇదంతా ఎలా సాధ్యమైంది? దేవుడిచ్చిన కూతురు అనామిక, ఆమెకొచ్చిన ఫ్రీ క్యారెట్ హల్వా ఐడియా వల్లండి. ఏంటి, దేవుడిచ్చిన కూతురా? ఎవరా కూతురు? మాకు పరిచయం చేయండి అని చెప్పగానే కృష్ణమూర్తి అనామికాని చూసి మహేందర్ని పరిచయం చేస్తాడు. అనామిక అన్ని వివరాలు మహేందర్తో వివరంగా మాట్లాడి అక్కడి నుంచి పంపిస్తుంది. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. కృష్ణమూర్తి హోటల్ మంచిగా నడుస్తూ ఉంటుంది. బాగా సంపాదించి పెడుతుంది ఆ హోటల్. అనామిక డైలీ పేమెంట్స్ తీసుకుంటూ తన కుటుంబంతో సంతోషంగా జీవిస్తూ ఉంటుంది. ఒకరోజున కృష్ణమూర్తి చనిపోతాడు. తను రాసిన వీలునామాని లాయర్ చదువుతాడు. అది విని అనామిక ఆశ్చర్యపోతుంది. హోటల్ని నా పేరు మీద రాశారా? అవునమ్మా అనామిక, తనకి అన్నీ నువ్వే.
అని చెప్పగానే అనామిక బాధపడుతూ అంత్యక్రియలు పూర్తి చేసి తన క్యారెట్ హల్వాతో ఆ హోటల్ని మరింతగా డెవలప్ చేస్తూ ఉంటుంది. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. రిచ్ ఇంట్లో ఏర్పాటు చేసుకున్న క్యాంప్ ఫైర్ దగ్గర శారదా, ప్రసాదు, మనవడు 10 ఏళ్ల హరీషు కూర్చొని ఉన్నారు. నానమ్మ, నేను నిన్నొకటి అడగాలనుకుంటున్నాను. ఎల్లి మీ అమ్మనే చెల్లిని చూసి వస్తానని అడగడం తప్ప ఇంకేదైనా అడుగు మనవడా. నీకోసం నేనేమైనా చేస్తాను, ఎంతైనా ఖర్చు పెడతాను. మనవడు గదా శారదా, ఎంతైనా ఖర్చు పెడతావులే. మీరు కాస్త అర్థమైంది, అందుకే మూసుకుంటున్నాను. నువ్వు అడగరా మనవడా. రేపు నా పుట్టినరోజు కదా. అవునరా మనవడా, అందరిని పిలిచి అంగరంగ వైభవంగా చేస్తాను. మరి అమ్మని చెల్లిని కూడా పిలుస్తావా నానమ్మ? అని హరీష్ అడగగానే శారదకి కోపం వచ్చింది. నా మాట అంటే లెక్క చేయని దాన్ని నేనెందుకు పిలుస్తానురా? నేను పిలవను. అది నా మాట వినలేదు, అందుకే బయటికి వెళ్ళిపోయింది. ఎక్కడో ఒకచోట దిక్కు లేకుండా దేనస్థితిలో బతుకుతా ఉంటది. ఎక్కడో కాదు నానమ్మ, అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటుంది అని చెప్పి నాలుగు ఖర్చుకున్నాడు హరీషు. ప్రసాదు తల కొట్టుకున్నాడు. శారద కోపంగా చూస్తూ వెళ్ళెక్కడి నుంచి వెళ్ళిపడుకో అని చెప్పగానే హరీషు బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వాడు చిన్న పిల్లాడు శారదా, ఎందుకు వాడి మీద అంత కోపాన్ని చూపిస్తావు? వాడు చిన్న పిల్లల్లా మాట్లాడుతున్నాడా? వాడికి మమ్మీ చెల్లి కావాలంట, అది కూడా నేనిల్లి మరి తీసుకురావాలా? నీ మనస్తత్వం గురించి వాడికి తెలియదు కదా శారదా. అయినా నువ్వు చేస్తున్న ఆలోచన తప్పు, నువ్వు అనుసరిస్తున్న విధానము తప్పు. ఏమిటండి ఈ మధ్య బాగా గమనిస్తున్నాను, నోరు లేస్తుందే. నిన్ను భరించటం నాకు కూడా ఓపిగ్గా లేదు శారదా. నీ దిక్కుమాలిన ఆలోచనల వల్ల కలిసిమెలిసి ఆడుకోవాల్సిన అన్నాజెల్లెలిద్దరూ బాధపడుతూ వేరే వేరుగా ఉంటున్నారు అని ప్రసాద్ గట్టిగట్టిగా అంటూ ఉంటే వాళ్ళ దగ్గరికప్పుడే రమేష్ వస్తాడు బాధగా. నాన్నా, హరీష్నేమన్నారు? వాడెందుకు ఏడుస్తున్నాడు? ఉంది గదా బాబు మీ అమ్మ, గుమ్మడికాయలా లావుగా, బంగాళదుంపలా పొట్టిగా. అడుగు, మీ అమ్మనే అడుగు. ఏమైందమ్మా, వాడెందుకు ఏడుస్తున్నాడు? రేపు జరిగే వాడి బర్త్డే పార్టీకి వాళ్ళ అమ్మని చెల్లిని పిలవమని అడిగాడు. నేను కుదరదని కోపంగా చెప్పాను, అందుకే వాడొచ్చి నీ దగ్గర ఏడుస్తున్నాడు. అందుకు నువ్వొచ్చి నన్ను అడుగుతున్నావా బాబు అని చెప్పగానే ఇక రమేష్ ఏవి మాట్లాడకుండా అక్కడి నుంచి తన బెడ్రూంలోకి వెళ్ళిపోతాడు. ఈ ఇంట్లో చదువుకోవాల్సిన మనవడు మనవరాలు, ఇక్కడ రిచ్ ఒకరు, అక్కడ పూరు మట్టింట్లో ఒకరు ఉండాల్సిన పరిస్థితిని తీసుకొచ్చావు. నేను చెప్పినట్టుగా భవ్యని అనాథ ఆశ్రమంలో వదిలేసి వస్తే కోడలు కూడా నాతో పాటుగా ఈ రిచ్ ఇంట్లోనే ఉండేది, రిచ్గా బతికేది. అందరూ నీలా ఆలోచన చేస్తే, నీలాగే అనుసరిస్తే ఈ భూమి మీద మగాళ్ళు మాత్రమే ఉంటారు, ఆడపిల్లలు ఉండరు. అందుకేనేమో దేవుడు నీకు ఆడపిల్లనివ్వలేదు. ఇచ్చుంటే తెలిసేది కోడలు అనామిక ఎందుకు తన కూతుర్ని వదిలిపెట్టి ఉండలేక ఆ పూరింట్లో ఉంటుందనేది. ఎలా చూడండి, మగపిల్లాడికి ఖర్చు తక్కువ, పైగా సంపాదించేవాడు మగపిల్లాడు, కట్నం తెస్తాడు కూడా. అంతేకాదు శారదా, జాలి దయ లేనివాడు కూడా. మీరెంత చెప్పినా నేనెన్నో. అదే ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి ఖర్చే ఖర్చు, కట్నం రూపంలో బోలెడంత డబ్బు దోచుకెళ్ళిపోతుంది. అందుకే నాకు ఆడపిల్లలు నచ్చరు. భవ్యను వదిలిపెట్టేవే, నీకు బంగారు భవిష్యత్తు ఉంటుందని కోడలకు ఆల్రెడీ చెప్పాను. పిచ్చది ఏం లేదు, అందుకే ఇప్పుడు ఎక్కడో బతుకుతుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శారద. ఇక మరోపక్క మట్టి ఇంట్లో ఒక మూల కట్టెల పొయ్యి మండుతూ ఉంటుంది. ఆ పొయ్యి దగ్గర అనామిక, భవ్య బాధగా కూర్చుని ఉంటారు. రేపు కొడుకు హరీష్ పుట్టినరోజు, నేనక్కడికి వస్తానని ఖచ్చితంగా అత్తయ్య బర్త్డే ఫంక్షన్ వేరే ఎక్కడో ఒక చోట చేస్తుంది. అదెక్కడనేది ఎలా తెలుసుకోవాలి అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది అనామిక. అన్నయ్య గుర్తుకొచ్చాడా మమ్మీ? అవును తల్లి. ఎందుకు మమ్మీ నానమ్మ నిన్ను నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టింది? మన దగ్గర డబ్బులు లేవు కదా తల్లి, అందుకే నానమ్మ ఇంట్లో నుంచి వెళ్ళగొట్టింది అని అనామిక చెప్తుంది. ఏం చెప్పాలో అర్థం కాక అలా సర్ది చెప్తుంది అనామిక. మమ్మీ, నాకు అన్నయ్యని చూడాలనిపిస్తుంది.
అన్నయ్యతో గొడవ పడాలనిపిస్తుంది, ఆడుకోవాలనిపిస్తుంది, అన్నయ్య దగ్గర ఉన్న బొమ్మల్ని లాక్కోవాలనిపిస్తుంది మమ్మీ అని భవ్య అంటుంటే అనామిక కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. మమ్మీ, రేపు అన్నయ్య బర్త్డే కదా, మనం ఇంటికి వెళ్దామా? నానమ్మ వాళ్ళు మనల్ని పిలవలేదు కదా తల్లి, పిలిస్తే వెళ్దాం, సరేనా? సరే మమ్మీ. ఇక పడుకో తల్లి, పొద్దున్నే స్కూల్కి వెళ్ళాలి కదా అని అనామిక చెప్పటంతో భవ్య మంచంలో పడుకుంటుంది. రిచ్ ఇంట్లోని తన బెడ్రూంలో పడుకున్న రమేష్కి సడన్గా మెలకు వస్తుంది. తన పక్కన పడుకుని ఉండాల్సిన 10 ఏళ్ల కొడుకు హరీష్ కనిపించలేదు. లేచి తన గది మొత్తం చూస్తాడు. హరీష్ ఎక్కడా కనిపించలేదు రమేష్కి. పడుకునేటప్పుడు నా పక్కనే పడుకున్నాడు, ఇప్పుడు చూస్తే లేడు. అమ్మా నాన్నల దగ్గరికి ఏమైనా వెళ్ళినట్టున్నాడు అని అనుకుంటూ ఉండగానే ఏడుపు వినబడుతుంది రమేష్కి. ఏ టైంలో ఇంట్లో ఏడుస్తుంది ఎవరబ్బా అని అనుకొని హాల్లోకొచ్చి చూస్తాడు. సోఫాలో కూర్చొని ఏడుస్తున్న తన 10 ఏళ్ల కొడుకు హరీష్ కనిపిస్తాడు. కంగారుగా వచ్చి హరీష్ పక్కన కూర్చుంటాడు. ఏమైంది బాబు, ఎందుకు ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నావు? డాడీ, నాకు చెల్లి కావాలి, నాకు చెల్లిని చూడాలని ఉంది, చెల్లితో ఆడుకోవాలని ఉంది అని చెప్పగానే రమేష్కి బాధేస్తుంది. తను కూడా కన్నీళ్లు పెట్టుకుంటాడు. చూడు హరీష్, నాకు కూడా భవ్యని చూడాలనుంది బాబు, తనతో ఆడుకోవాలనుంది. కానీ తను అమ్మ దగ్గరుంది కదా, తనని అమ్మ తీసుకెళ్ళిపోయింది కదా. మనం కూడా అమ్మ దగ్గరికి వెళ్దాం నాన్న, అమ్మతోనే ఉండిపోదాము, అప్పుడు ఇద్దరము భవ్యతో సరదాగా ఆడుకోవచ్చు కదా. మనం అమ్మ దగ్గరికి వెళ్ళటానికి నానమ్మ ఒప్పుకోదు బాబు. నువ్వు నేను నానమ్మ దగ్గరే ఉండాలి, ఇక్కడే ఉండాలి బాబు. ఇలా ఎందుకు నాన్న? అసలు నానమ్మ అమ్మని భవ్యని ఎందుకు ఇంట్లో నుంచి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పంపించేసింది? ఎందుకో నాకు తెలియదు బాబు, తెలుసుకోవాలి అనుకుంటున్నాను. డాడీ, రేపు నా బర్త్డే కదా, మమ్మీని చెల్లిని పిలుద్దాం. సరే, అలాగే పిలుద్దాం. కానీ ఈ విషయం నానమ్మకి తెలియకుండా మనం జాగ్రత్త పడాలి అని హరీష్ అడిగిన దానికి రమేష్ ఒప్పుకుంటాడు. దాంతో హరీష్ ఎంతో సంతోషపడతాడు. పూరింట్లో మట్టిపోయి దగ్గర కూర్చున్న అనామిక తనలో తాను ఇలా అనుకుంటుంది. ఆయనకి ఫోన్ చేద్దామంటే ఆయన నెంబర్ మార్చింది మా అత్తయ్య. ఆయన చేస్తాడనుకుంటే నా నెంబర్ మార్చిన విషయం ఆయనకి చెప్పొద్దని మాట తీసుకుంది. ఏమిటో మా అత్తయ్యకి ఈ డబ్బు పిచ్చి రోగం అని అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది. ఇక ఒక రాత్రి వేళ మంచు పడుతుంటే గొడుగు పట్టుకుని రమేష్ తన 10 ఏళ్ల కొడుకు హరీష్ని తీసుకుని మట్టిదారి వెంట నడుస్తూ ఉంటాడు. డాడీ, మనం చెల్లిని చూడ్డానికి వస్తున్నట్టుగా మమ్మీకి ఫోన్ చేసి చెప్తే బాగుంటుంది కదా. మన కోసం అమ్మ చెల్లి పడుకోకుండా మెలకుగా ఉండేవాళ్ళు. మనం ఫోన్ చేసి మాట్లాడుతున్నట్టు ఇలా రాత్రివేళ దొంగచాటునొచ్చి మమ్మీని చెల్లిని చూస్తున్నామని నానమ్మకి తెలిస్తే ఇంకంతే సంగతులు. ఎందుకు డాడీ? నానమ్మకి మమ్మీ అన్న చెల్లన్న నచ్చదు. నానమ్మ గురించి నీకెంత చెప్పినా ఇప్పుడు అర్థం కాదులే బాబు. మనం వెళ్ళి చెల్లిని మమ్మీని చూసి వెళ్ళిపోదాం, ఫాస్ట్గా నడు అని చెప్పి హరీష్ని తీసుకుని ఒక మట్టింటికొస్తారు. ఇదేనా నాన్న మమ్మీ చెల్లి ఉంటున్న ఇల్లు? అవును బాబు అని కిటికీ దగ్గర నిలబడి రమేష్ లోపలికి చూస్తాడు. పొయ్యి దగ్గర కూర్చున్న అనామిక కనిపిస్తుంది. అనామిక, అనామిక అని రమేష్ పిలుస్తాడు. అనామిక ఆ పిలుపులు విని దిక్కులు చూస్తుంది. కిటికీ దగ్గర నిలబడిన భర్త రమేష్ కనిపిస్తాడు. సంతోషపడుతూ వచ్చి తలుపు తీస్తుంది. రమేష్, హరీష్ లోపలికొస్తారు. సంతోషంగా మాట్లాడుకుంటారు. ఇక తలకి కట్టుకుని హాస్పిటల్ బెడ్ మీద పడుకుని ఉన్న శారద కళ్ళు తెరుస్తుంది. పక్కనే ఉన్న డాక్టర్ని, బెడ్ మీద కూర్చున్న భవ్యని చూస్తుంది. అప్పుడు శారద కోపంగా, డాక్టర్, ఉన్న పలంగా దీన్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మని చెప్పండి. అది ఇక్కడ ఉండడం నాకు నచ్చదు, నాకు కోపం వస్తుంది. మీరీరోజు ప్రాణాలతో ఉన్నారంటే అందుకు కారణం ఈ అమ్మాయేనండి. ఏంటి డాక్టర్ మీరు చెప్పేది అని అడుగుతూ ఉండగా ప్రసాద్ శారద దగ్గరికి వస్తాడు. జరిగిన విషయం మొత్తం చెప్తాడు. శారద కొంచెం చలిస్తుంది. ఇంతలో రమేష్, అనామిక అక్కడికొస్తారు. శారదని చూసి మాట్లాడతారు. నన్ను మన్నించుకోవాలా, నా తప్పు నేను తెలుసుకున్నాను, ఇక మన ఇంటికి మీరొచ్చేయండమ్మా అని చెప్పటంతో అనామిక, రమేషు సంతోషపడతారు. శారదను తీసుకుని ఇంటికొస్తారు.
రిచ్ ఇంట్లో చాలా గ్రాండ్గా హరీష్ బర్త్డే చేస్తారు. ఇక అప్పటి నుంచి శారద కూడా హరీష్ భవ్యల్ని సమానంగా చూస్తూ వాళ్లతో సరదాగా ఆడుకుంటుంది. ఇది వాల్టి కథ, చలికాలంలో పేద కోడలు వర్సెస్ రిచ్ అత్త. మరొక స్టోరీలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.